శేఖర్ మాస్టర్ పరిచయం అక్కర్లేని పేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న కొరియోగ్రాఫర్‌గా అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఎందుకంటే బుల్లితెరపై కూడా ఆయన సందడి చేస్తుంటారు. అయితే అటువంటి శేఖర్ మాస్టర్‌కి పుకార్లు వెంటాడుతున్నాయి. ఓ డాన్స్ షోకి జడ్జిగా ఉన్నారు. ఆ షోలో విజేతగా నిలిచిన జాను లిరీతో ఆయనకేదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్, పుకార్లు వచ్చాయి. డాన్స్ షోలో ఫోక్ డాన్సర్ జాను లీరీని శేఖర్ మాస్టర్ పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో వీరి మధ్య సంబంధం ఉందనే గాసిప్స్ వచ్చాయి. శేఖర్ మాస్టర్ అండతోనే అసలు ఆమె గెలిచిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే గాసిప్స్ పై శేఖర్ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న వాటిని ఖండించారు. తన ఒక షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నానని చాలా నిజాయితీగా ఉండాలి. ఎన్నో ఆశలతో డాన్సర్లు ఈ షోకి వస్తారు. అక్కడ ప్రతిభను చాటిన వాళ్ళనే గెలిచేలా విజేతలుగా ప్రకటించాలి. అయితే జాను అనే అమ్మాయి అందరికంటే చాలా బాగా డాన్స్ చేసింది. అందుకే తనను ప్రోత్సహించాను. ప్రతిభ కనపరిచే ఎవరినైనా అలాగే ప్రోత్సహిస్తాను. ఆమె కష్టపడి డాన్స్ చేసింది కాబట్టే గెలిచింది. అందులో తాను చేసింది ఏమీ లేదు. గతంలో కూడా ఇలాంటి రూమర్స్ తన మీద వచ్చాయి. వాటిని పట్టించుకునేది లేదు. డాన్స్ షోలో కేవలం ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తాను. ఇది జడ్జిగా నా యొక్క బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.